అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో శని భగవానుడి దృష్టి గురించి, శని భగవానుడి దృష్టి మనకి ఏ రకమైన సిచ్యువేషన్స్ని తీసుకొస్తుంది, అసలు ఆ దృష్టిని మనం ఎలా పరిగణించాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను నా ఫ్రెండ్ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క ఛానల్ని కూడా మీరు చూడండి, ఆదరించండి. అలాగే మీకు ఈ వీడియోలోకి ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. అదేంటి అంటే, మనం శని భగవానుడి దృష్టి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది మాకు శని భగవానుడు మా లగ్నానికి యోగకారక గ్రహము, లేదా మా లగ్నానికి శని భగవానుడు చాలా అద్భుతమైన శుభగ్రహం అయ్యారు, ఆయన దృష్టి కూడా మాకు బాగుంటుందా అని చాలా మందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఈ విషయానికి నేను ఒకటే ఆన్సర్ చెప్తాను. అదేంటి అంటే, ఏ గ్రహానికైనా సరే ఆ గ్రహం పాజిటివ్ అవ్వనివ్వండి, నెగిటివ్ అవ్వనివ్వండి, ఆ లగ్నానికి తన నేచర్, తన సొంత స్వభావం ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పటికీ పోదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పరాశర మహర్షి గురుగ్రహం సహజ శుభగ్రహం అని చెప్పారు. అది గురుగ్రహానికి యొక్క క్వాలిటీ. శని గ్రహం సహజ వ్యతిరేక గ్రహం లేదా సహజ పాపగ్రహం అని చెప్పారు. అది శని భగవానుడి యొక్క క్వాలిటీ అనమాట. సో ఆ యొక్క స్వభావాన్ని ఎవరు మార్చలేరు. ఆ దృష్టి కూడా ఆ స్వభావానికి తగ్గట్టే ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మీరు చాలా అద్భుతమైన వ్యక్తి అండి, మీరు చాలా మంచి వ్యక్తి. మీరు ఏదో ఒక విలన్ ఇంటికి వెళ్ళారు. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక విలన్ ఇంట్లో ఉన్నారు. సో విలన్ ఇంట్లో ఉన్నంత మాత్రాన మీరు కూడా విలన్స్ అయిపోతారా? కాదు కదా, హీరోల్లాగే ఉంటారు. సో మీ స్వభావం అన్నది ఖచ్చితంగా అలానే ఉంటుంది, మీ దృష్టి కూడా అలానే ఉంటుంది, మీ ఆలోచన కూడా, మీ నేచర్ కూడా అలానే ఉంటుంది అనమాట. ఇది మీకు ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక ముందుకు వెళ్తే, మనకి శని భగవానుడికి 3 దృష్టిలు ఉన్నాయి. ఒకటి 3వ దృష్టి, ఒకటి 7వ దృష్టి, అంటే అన్ని గ్రహాలకి కూడా 7వ దృష్టి ఉంటుంది, ఒకటి 10వ దృష్టి. సో ఈ 3 దృష్టిలు శని భగవానుడికి ఉన్నాయి. సో ఫస్ట్ మనం 3వ దృష్టిని మనం ఏ రకంగా తీసుకోవాలి? సో 3వ దృష్టి వలన మనకి శని భగవానుడు ఎఫర్ట్స్ని ఇచ్చేలా చూస్తారు. అంటే ఎఫర్ట్స్ మనం ఫేస్ చేయాలి. ఎఫర్ట్స్ ఫేస్ చేయడం అంటే మన కృషి అనేది, మన వంతు మనం కృషి చేయాలి. ఆ యొక్క 3వ ఆస్పెక్ట్ ఈ కృషిని రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి 3వ స్థానం చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 3వ స్థానం మనకి ఏం సూచిస్తుంది? మన ధైర్యోత్సాహాల్ని, అలాగే మనం పెడుతున్న ఎఫర్ట్స్ని, వీటిని అన్నింటినీ సూచిస్తుంది కదా. ఆ 3వ స్థానం వాటిని సూచించడం, ఈ 3వ ఆస్పెక్ట్ కూడా అదే చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ గ్రహాలకి ఆస్పెక్ట్స్ అనేవి ఎలా వచ్చాయి, ఏ రకంగా మనకి పెట్టారు అన్నది చాలా మందికి డౌట్స్ కూడా వస్తుంటాయి. సో దాని గురించి ఒక షార్ట్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. సో మీకు క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ శని భగవానుడు 3వ దృష్టితో, ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్థానాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ చూస్తున్నారు. సో 3వ దృష్టి అంటే నేను ఏం చెప్పాను? ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పాను కదా. అంటే ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలు రావడం కానీ, ఆ స్థానంలో ఉన్న గ్రహానికి సంబంధించిన ఫలితాలు మనకు రావాలన్నా ఈ శని భగవానుడు మనం చాలా ఎఫర్ట్స్ పెట్టేలాగా ఆ సిచ్యువేషన్ అనేది తీసుకొస్తారు. అంటే మనం చాలా కృషి చేస్తే గానీ మనకి ఆ ఫలితాలు మనకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇది 3rd ఆస్పెక్ట్కి సంబంధించిన రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చంద్రుడు మనసుకి సంబంధించిన గ్రహం కదా, మనఃకారకుడు అంటారు చంద్రుడిని. మనకి మనశ్శాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ సొసైటీ పరంగా కానీ, ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్స్ పరంగా మనకి మనశ్శాంతి ఎక్కువ ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది మనకి మనశ్శాంతిగా ఉండాలంటే మనం ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క శని భగవానుడి దృష్టి కానీ ఈ చంద్రుడి మీద పడినప్పుడు ఆ మనశ్శాంతి రావడం కోసం వీళ్ళు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది అనమాట. ఎంతో ఎఫర్ట్ తీసుకుంటే గానీ వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మనశ్శాంతి ఖచ్చితంగా ఉండదు. సో ఈ రకంగా మనం చూడాలి. ఉదాహరణకి శని భగవానుడు తన 3వ దృష్టితో 10వ స్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం. సో 10వ స్థానం అంటే ఏంటి? 10వ స్థానం అంటేనే ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు, మన పేరు, మన ఫేమ్ అంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా 10వ స్థానం సూచిస్తుంది. సో 10వ స్థానాన్ని తన 3వ దృష్టితో శని భగవానుడు చూస్తున్నాడు అంటే ఆయన మన ఉద్యోగ అవకాశాలు కానీ, అంటే మనకి ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితులు కానీ, మన ఉద్యోగంలో ఉన్నత స్థాయికి రావడానికి కానీ, మన ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు రావాలన్నా కానీ, మన ఉద్యోగంలో బాగుండాలన్నా మనం ఎంతో కృషి చేయాల్సిన సిచ్యువేషన్ని ఆయన తీసుకొస్తారు. అంటే ఎంతో ఎఫర్ట్ పెడితే కానీ మనకి ఉద్యోగంలో ఒక స్థాయి రాదు, ఎంతో ఎఫర్ట్ పెట్టడం వల్ల మనకి ఉద్యోగంలో మంచి పేరు రాదు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మూడవ ఆస్పెక్ట్, మూడవ దృష్టి ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఎంత కృషి చేయాలి, ఎంత కృషి చేస్తే మనకి ఈ ఫలితం దక్కుతుంది అన్నది ఈ శని మూడవ దృష్టి అనమాట. అంటే శని మూడవ దృష్టితో చూసినప్పుడు అది ఖచ్చితంగా మనకి రావాలంటే మనం కృషి చేయాల్సిందే. అది ఈజీగా రాదు. ఇప్పుడు మనకి చాలా మంది చూస్తూ ఉండండి, ఉద్యోగంలో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకోటి, ఇంకోటి వచ్చిన తర్వాత ఇంకోటి, ఇంకోటి వచ్చిన తర్వాత ఇంకోటి, ఇలా వాళ్ళకి గ్రాఫ్ పెరుగుతూ చాలా సాఫీగా వాళ్ళ ఉద్యోగాలు మారుతూ చాలా మంచిగా ఉంటారు. అది వాళ్ళ పూర్వ కర్మ ఫలం, ఇవన్నీ కూడా మంచి అనుగ్రహం అనమాట. కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది ఏంటి, ఈ యొక్క ఇలాంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ ఎఫర్ట్స్, అంటే శని భగవానుడు 10వ స్థానాధిపతిని చూడడం, 10వ స్థానాన్ని చూడడం, ఇలా దీనివల్ల ఏంటి అంటే ఆ ఎఫర్ట్స్ అనేది మనం పెట్టాల్సి వస్తుంది. బ్రేక్స్ ఉండడం, కష్టాలు ఫేస్ చేయడం, దాని తర్వాత మనకి ఆ డిటర్మినేషన్తో మనం ముందుకు వెళ్ళడం, కసితీరా సాధించుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఆస్పెక్ట్ వల్ల మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, మూడవ దృష్టి ఎప్పటికైనా సరే మన కృషి చేయాల్సి వస్తుంది. మన యొక్క ఎఫర్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది మూడవ దృష్టి. ఇప్పుడు మనం ఏడవ దృష్టి గురించి మాట్లాడుకుందాం. సో సహజంగా ప్రతి గ్రహానికి కూడా ఏడవ దృష్టి ఉంది. సో ఏడవ దృష్టి అంటే ఏడవ దృష్టితోనే ప్రతి గ్రహం రకరకాల స్థానాలను చూస్తూ ఉంటారు. ఇప్పుడు శని భగవానుడు ఏడవ దృష్టి ఏం సూచిస్తుంది అంటే కమిట్మెంట్ని సూచిస్తుంది, ఆపర్చునిటీస్ని సూచిస్తుంది అనమాట. సో మనం శని భగవానుడు ఏడవ దృష్టితో ఏ స్థానాన్ని చూసినా ఆ స్థానానికి సంబంధించి, ఆ గ్రహానికి సంబంధించి మనం చాలా కమిటెడ్గా ఉంటేనే ఆ ఫలితాలు అనేవి మనకి వస్తాయి. ఎందుకంటే శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానానికి సంబంధించిన ఆపర్చునిటీస్ అన్ని కూడా చాలా తక్కువ ఉంటాయి జాతకంలో. సో శని భగవానుడు ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నప్పుడు ఆయన చూస్తున్న స్థానం ఏదైనా అవ్వనివ్వండి, ఆయన చూస్తున్న స్థానం ఏంటి అంటే ఆ ఏడవ దృష్టితో చూస్తున్నప్పుడు ఆ కమిట్మెంట్ అనేది మనకు ఉండాలి. ఉదాహరణకి లగ్నంలో శని ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి ఆయన ఏడవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తున్నారు. ఏడవ దృష్టి అంటే నేను ఏం చెప్పాను, కమిట్మెంట్ అని చెప్పాను కదా. వాళ్ళు బిజినెస్ పరంగా చాలా కమిటెడ్గానే ఉండాలి. వాళ్ళు లైట్ తీసుకున్నారనుకోండి చాలా దెబ్బలు తింటూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ రిలేషన్షిప్స్, అంటే వాళ్ళ స్పౌస్, అంటే ఇప్పుడు ఒక జాతకుడికి ఏడవ దృష్టితో శని భగవానుడు ఏడవ స్థానాన్ని చూస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్తో కానీ వాళ్ళ వైఫ్తో కానీ వీళ్ళు చాలా కమిటెడ్గా ఉండాలి. ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ఆ రిలేషన్షిప్లో ఉండాలి. అలా ఉండేలా చేస్తారు కూడా. బట్ ఇతర గ్రహాల వల్ల ఏమైనా కమిట్మెంట్ లేకపోతే ఈ యొక్క శని భగవానుడు కొంచెం కొడతాడు, కాళ్ళ మీద కొడతాడు. సరిగ్గా ఉండాలి, ఆ సిచ్యువేషన్స్ అనేవి మనకి కలగజేస్తారనమాట. సో ఎప్పుడైనా సరే శని ఏడవ దృష్టి కమిట్మెంట్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఉద్యోగ స్థానాన్ని చూసుకుందాం. ఆయన ఏడవ దృష్టితో 10వ స్థానాన్ని చూశారనుకోండి, చాలా కమిటెడ్గా పనిచేయాలి. నాకు ఎప్రిసియేషన్ రావట్లేదు, నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నాకు ఎదుగు బదుగు లేదు ఉద్యోగంలో అని ఉండకుండా మనం ఖచ్చితంగా మనం పెట్టాల్సిన 100% ఎఫర్ట్ని పెట్టాలి. మనం కమిటెడ్గానే ఉండాలి. అలా నిబద్ధతతో ఉంటే మాత్రమే ఈ యొక్క ఉద్యోగ స్థానంలో వీళ్ళకి మంచి పేరు అనేది వస్తుంది. సో శని మూడవ దృష్టి మనకి ఎఫర్ట్స్ని సూచిస్తే శని ఏడవ దృష్టి కమిట్మెంట్ని సూచిస్తుంది. సో కమిటెడ్గానే ఉండాలి. అది ఏ విషయమైనా సరే కమిట్మెంట్తోనే ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు 4వ స్థానాన్ని చూశారనుకోండి శని భగవానుడు ఏడవ దృష్టితో, వాళ్ళు వాళ్ళ హోమ్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళకి పీస్ఫుల్గా ఉండటం కోసం, వాళ్ళ హోమ్ ఎన్వైర్న్మెంట్ బాగుండడం కోసం వాళ్ళు ఖచ్చితంగా కమిట్మెంట్తోనే ఉండాలి. అలా ఉంటే మాత్రమే వాళ్ళకి అలాంటి ఆ పాజిటివ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో ఇది ఏడవ ఆస్పెక్ట్ అనమాట. సో 10వ దృష్టి అనేది శని భగవానుడికి ఒక స్పెషల్ దృష్టి కదా. సో 10వ దృష్టి ఎప్పుడైనా సరే శని భగవానుడు 10వ దృష్టితో వేరే స్థానాన్ని చూశారో ఆ స్థానానికి సంబంధించి కానీ ఆ గ్రహానికి సంబంధించిన కానీ రిజల్ట్స్ మనకి రావాలి అంటే మనం చాలా రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. అంటే మనకి 10వ దృష్టి రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది. సో మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం కూడా, ఆ సిచ్యువేషన్ కూడా అలా మనకి ఏర్పడుతుంది. సిచ్యువేషన్స్ అనేవి శని భగవాన్ మన లైఫ్లో అలాగే తీసుకొస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో ఉండి 10వ దృష్టితో 10వ స్థానాన్ని చూసారనుకోండి, చాలా రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు వ్యవహరించాలి, చాలా రెస్పాన్సిబుల్గా వీళ్ళు వ్యవహరించాలి వాళ్ళ ఉద్యోగంలో. ఎందుకంటే 10వ స్థానం అంటేనే ఉద్యోగ స్థానం కదా. అంటే నేను అన్ని ఉద్యోగ స్థానం గురించే చెప్తున్నాను అనుకోద్దు, ఉదాహరణ చాలా సింపుల్గా అర్థం అవ్వడం కోసం మీకు ఈ రకంగా చెప్తున్నాను. సో 10వ దృష్టి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు రెస్పాన్సిబుల్గానే ఉండాలి, వీళ్ళు బాధ్యతతోనే వ్యవహరించాలి.
అది ఏవైనప్పటికీ కూడా అప్పుడు మాత్రమే వీళ్ళకి ఆ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో శని దృష్టి ఇలా వ్యవహరించేలా చేస్తుంది, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మూడో దృష్టి అనుకోండి, ఆ ఎఫర్ట్స్ పెట్టేలా చేస్తుంది. మనకి చాలా మందికి అంటే మనుషులు అన్న వాళ్ళకి పాపం కొంచెం బద్ధకం ఉంటుంది, అలాగే కొన్నిసార్లు ఓపిక ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ శని పుష్ చేస్తాడు అనమాట. నువ్వు చేయాల్సిందే, నువ్వు నువ్వు ఖచ్చితంగా దీనికి ముందుకు వెళ్లాల్సిందని చేస్తూ ఉంటారు. అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. నాకు అంత ఓపిక లేదురా బాబు అన్న థాట్ మనకు ఉన్నప్పుడు, మనం ఆ పని చెయ్యాలన్న సిచ్యువేషన్ మనకి ఏర్పడినప్పుడు మనకి ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకనే మనకి శని దృష్టిలు బ్యాడ్ అని మనం అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఎఫర్ట్స్, ఈ డిసిప్లిన్, ఈ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా చాలా మంచివి కదా. అలా ఉంటే ఖచ్చితంగా మనకు అదృష్టం ఉన్నా లేకపోయినా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము అంటే మనకి 100% మనకి పాజిటివ్ అవుట్పుట్ మనకు వస్తుంది కదా. సో అందుకని శని భగవానుడి దృష్టిని మనం పాజిటివ్గానే తీసుకోండి. కాకపోతే నేను అన్ని పాజిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు. శని భగవానుడి దృష్టి దేని మీదైనా పడినప్పుడు ఖచ్చితంగా డిలేస్ ఉంటాయి, అంటే లేట్ అవుతూ ఉంటుంది, ఆబ్స్టకిల్స్ ఉంటాయి, అంటే హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఎంతో కష్టం ఫేస్ చేయాల్సి వస్తుంది. శని భగవానుడి దృష్టి అలా ఉంటుంది అనమాట. సో శని భగవానుడి నేచరే అలాంటిది. అంటే మనకి కర్మకి సంబంధించిన గ్రహం కదా. సో మనకి కర్మకి సంబంధించిన ఫలితాలు, అంటే మనకి ఎటువంటి కర్మ ఉందో దానికి తగ్గట్టే ఆయన ఇస్తూ ఉంటారు ఫలితాలని. ఎంతో ఇబ్బంది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం క్రాస్ చేసుకుని మన డిటర్మినేషన్తో, మన నిబద్ధతతో మనం ముందుకు రావాలి. సో ఇది ఈ రకంగా మనం చూసుకోవాలి. సో అంత ఈజీగా ఉండదు. అంటే శని భగవానుడి దృష్టి ఉన్నప్పుడు ఎఫర్ట్స్తో పనిచేయాలి, కమిట్మెంట్తో ఉండాలి, చాలా రెస్పాన్సిబిలిటీతో ఉండాలి అన్నది ఇవన్నీ చాలా నార్మల్గా, చాలా చాలా మామూలుగా చెప్తున్నట్టు అనమాట. కాకపోతే రియాలిటీ ఏంటి అంటే కమిట్మెంట్తో ఉండాలి అంటే మనకి చాలా కష్టం అండి. మనకి 100 పనులు ఉంటాయి. ఆ 100 పనుల్లో ఒక పని మీద మనం కమిట్మెంట్తో ఉండాలి అంటే అది ఎంత కష్టం, చాలా కష్టం. ఆ కమిట్మెంట్ ఉండేలా చేసే సిచ్యువేషన్ మనకి శని భగవానుడు ఇస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ మనం అలా లేకపోతే అది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనమాట. సో శని భగవానుడు 3వ దృష్టి ఎఫర్ట్స్ని సూచిస్తే, శని భగవానుడు యొక్క 7వ దృష్టి కమిట్మెంట్ని సూచిస్తే, శని భగవానుడు 10వ దృష్టి రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది. మనం రెస్పాన్సిబుల్గానే ఉండాలి, రెస్పాన్సిబిలిటీతోనే వ్యవహరించాలి, లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ కూడా అలాగే ఏర్పడుతుంది. నువ్వు రెస్పాన్సిబిలిటీతోనే ఉండాలి, అంటే నీకు నచ్చకపోయినా కూడా నువ్వు అలానే ఉండాలి అన్నట్టు శని భగవానుడి దృష్టి అనేది ఉంటుంది. సో ఈ రకంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే ఒకటే, గురు దృష్టి ఎప్పుడూ కూడా ఆ క్వాలిటీస్ని పెంచుతూ ఉంటుంది. ఈ శని భగవానుడి దృష్టి తగ్గిస్తుందని చెప్పట్లేదు, కాకపోతే ఆ ప్రెషర్ అన్నది ఆ యొక్క స్థానం మీద, ఆ యొక్క గ్రహాల మీద ఇచ్చినప్పుడు అవి ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఇదంతా కూడా మన కర్మకి సంబంధించిందని చెప్పాను కాబట్టి, ఆ కర్మకి సంబంధించిన పాజిటివ్ అయితే పాజిటివ్, ఆబ్వియస్లీ నెగిటివ్ అయితే నెగిటివ్, ఈ నెగిటివ్కి సంబంధించిన విషయాలే మనకి జరుగుతూ ఉంటాయి. సో శని భగవానుడు 7వ స్థానాన్ని చూసారనుకోండి, మన రిలేషన్షిప్లో కమిటెడ్గానే ఉండాలి, మనం ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. అలాగే అంత ఈజీ కూడా కాదు, ఆ ఎదుటి వాళ్ళ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ కూడా అంత ఈజీగా రాదు, మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అలాగే ఉద్యోగ స్థానాన్ని చూసినప్పుడు మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా డిసిప్లిన్తోనే ఉండాలి. ఆ డిసిప్లిన్గా ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి డిసిప్లిన్గా వెళ్ళాలి అంటే ట్రాఫిక్ ఉంటుందండి. మీరు ఎంత గంట ముందు బయలుదేరినా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, ఇబ్బంది కదా. సో ఇవన్నీ ఇబ్బందులు, అంత ఈజీ కాదు లైఫ్ అనేది. సో ఈ దృష్టిలు కూడా ఏంటి అంటే నేను చాలా నార్మల్గా చెప్పాను, బట్ మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి. రియాలిటీ అన్నది కూడా మీకు తెలుసు, శని భగవానుడి దృష్టి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టే దృష్టే, ఇబ్బందికరంగానే ఉంటుంది. మనల్ని ఆ సిచ్యువేషన్, ఆ ప్రెషర్లోకి దింపేస్తుంది అనమాట. సో చాలా ప్రెషర్ ఫీల్ అయ్యే మనకి ఆ రిజల్ట్ అనేవి వస్తుంటాయి. సో ఈ రకంగా మనం ఈ దృష్టిని మనం చూసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ సజెషన్స్ని కూడా నేను తీసుకోవడానికి 100% సిద్ధంగానే ఉన్నాను. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఇలాగే చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.